వెల్కమ్ టు సంకల్ప్ స్టడీ సక్సెస్. ఫ్రెండ్స్, ఈ పర్టికులర్ సెషన్లో మల్టీ వేరియబుల్ క్యాలిక్యులస్ నుంచి మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ డిస్కస్ చేసుకుందాం. సో ద టాపిక్ ఈజ్ మ్యాక్సిమా అండ్ మినిమా ఫర్ ద ఫంక్షన్ ఆఫ్ టూ వేరియబుల్స్. సో ఫార్ మీరు ఇంటర్మీడియట్లో మ్యాక్సిమా అండ్ మినిమా ఫర్ సింగిల్ వేరియబుల్ చూశారు కదా. ఇక్కడ మనం టూ వేరియబుల్స్ యూస్ చేసి మ్యాక్సిమా మినిమా ఎలా ఫైండ్ అవుట్ చేస్తామో చూద్దాం. సో మీ అందరికీ మ్యాక్సిమా మినిమా మీద ఒక ఐడియా ఉండే ఉంటుంది, రైట్? సరే, ఇఫ్ z ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్వై అనే ఫంక్షన్తో ఎక్స్వై వేరియబుల్స్తో ఒక ఫంక్షన్ ఏర్పడింది. దాన్ని మనం z అనుకుంటున్నాము. బి ద ఫంక్షన్ ఆఫ్ టూ వేరియబుల్స్ ఫర్ విచ్ మ్యాక్సిమా అండ్ మినిమా ఈజ్ టు బి ఒబ్టైన్డ్. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఈ ఫైవ్ నా పాయింట్స్ నాన్న. p అంటే డో జెడ్ బై డో ఎక్స్, q అంటే డో జెడ్ బై డో వై, r అంటే డో టూ జెడ్ బై డో ఎక్స్ టూ, s అంటే డో టూ జెడ్ బై డో ఎక్స్ డో వై, t అంటే డో టూ జెడ్ బై డో వై టూ. ఇక్కడ కొన్ని బుక్స్లో ఎల్ఎంఎన్లు కూడా ఇస్తాడు. నేను ఇక్కడ ఏం రాశానంటే PQRST రాశాను, గుర్తుపెట్టుకోండి. P అంటే డో జెడ్ బై డో ఎక్స్, Q అంటే డో జెడ్ బై, ఇవి మారవి, ఇంకా వీటికి ఫిక్స్డ్ అనమాట. R అంటే డో టూ జెడ్ బై డో ఎక్స్ టూ, S అంటే డో టూ జెడ్ బై డో ఎక్స్ డో వై. ఇక్కడ డో స్క్వేర్ అని చదివేస్తారు, డో స్క్వేర్ అని చదవకూడదు. సెకండ్ దీన్ని ఏమంటారంటే డిఫరెన్సియేషన్ చేసి మళ్ళీ డిఫరెన్సియేషన్ చేస్తున్నాం, పార్షియల్ డిఫరెన్స్ చేసి మళ్ళీ పార్షియల్ డిఫరెన్సియేషన్ చేస్తున్నాం. సో సెకండ్ ఆర్డర్ అనమాట. డో టూ జెడ్ బై డో ఎక్స్ టూ, ఇక్కడ కూడా అంతే, డో టూ జెడ్ బై డో ఎక్స్ డో వై. టీ ఈక్వల్ టు డో టూ జెడ్ బై డో వై టూ. ఓకేనా? సరే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాక్సిమా మినిమా మనం ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాము టూ వేరియబుల్ ఫంక్షన్ కంటే ఒక వర్కింగ్ రూల్ ఉంది, స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్. ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఫైండ్ PQRST. ఇచ్చిన ఫంక్షన్కి ఈ PQRSTని ముందు ఈ ఫార్ములాస్ యూస్ చేసి ఫైండ్ అవుట్ చేయాలి. తర్వాత మనం స్టేషనరీ పాయింట్స్ని ఒబ్టైన్ చేయాలి. సేమ్ మోడల్ ఇదివరకు మరి ఇంటర్వ్యూలో ఎలా చేశారు, ఇది ఇక్కడ కూడా అంతే. స్టేషనరీ పాయింట్స్ ఎలా వస్తాయి నాన్న? మనం PQ వాల్యూస్ని మాత్రమే, ఈ PQ రెండింటినీ కూడా జీరోకి ఈక్వల్ చేయాలి, అప్పుడు మనకి స్టేషనరీ పాయింట్స్ వస్తాయి. తర్వాత ఫైండ్ RST అట్ ఈ స్టేషనరీ పాయింట్. తర్వాత ఈ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేశాక వచ్చినటువంటి ఆ స్టేషనరీ పాయింట్స్ ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి, అప్పుడు మనకి మ్యాక్సిమా ఏదో మినిమా ఏదో తెలుస్తుంది. అర్థమైందా? అది ఎట్లా తెలుస్తుంది మ్యాక్సిమానా మినిమా అనేది? ఇక్కడ చూడండి. ఒకవేళ r ఇంటూ టీ మైనస్ ఎస్ స్క్వేర్, ఈ వాల్యూ ఇంటూ ఈ వాల్యూ మైనస్ స్క్వేర్ ఆఫ్ దిస్ వాల్యూ, అది పాజిటివ్ అయిందనుకోండి, అంటే గ్రేటర్ దాన్ జీరో ఉండి అండ్ r గ్రేటర్ దాన్ జీరో ఉందనుకోండి, దిస్ వాల్యూ, ఇవి రెండూ కూడా గ్రేటర్ దాన్ జీరో ఉంటే, పాజిటివ్ ఉంటే, అప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ వై యాజ్ ఎ మినిమమ్ అట్ దట్ పర్టికులర్ స్టేషనరీ పాయింట్. ఆ పర్టికులర్ స్టేషనరీ పాయింట్ దగ్గర మినిమం ఉంది అని చెప్పొచ్చు. RT మైనస్ ఎస్ స్క్వేర్ గ్రేటర్ దాన్ జీరో ఉన్నప్పుడు అండ్ r లెస్ దాన్ జీరో ఉన్నప్పుడు, ఇక్కడ చూడండి, RT మైనస్ ఎస్ స్క్వేర్, RT మైనస్ ఎస్ స్క్వేర్, ఇక్కడ రెండు కేసులో గ్రేటర్ దాన్ జీరోనే. ఇక్కడ r గ్రేటర్ దాన్ జీరో, r లెస్ దాన్ జీరో. r గ్రేటర్ దాన్ జీరో ఉన్నప్పుడు మినిమం, r లెస్ దాన్ జీరో ఉన్నప్పుడు మ్యాక్సిమం. అది గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా RT మైనస్ ఎస్ స్క్వేర్ అనేది పాజిటివ్ అయినప్పుడు rని చెక్ చేస్తాం, గ్రేటర్ దాన్ జీరోనా లెస్ దాన్ జీరోనా. r గ్రేటర్ దాన్ జీరో అయితే మినిమం, r లెస్ దాన్ జీరో అయితే మ్యాక్సిమం. అది కేస్. ఒకవేళ RT మైనస్ ఎస్ స్క్వేర్ లెస్ దాన్ జీరో ఉందనుకోండి, దాన్ని ఏమంటామంటే అసలు అక్కడ ఎక్స్ట్రీమా లేనే లేదు, అంటే మ్యాక్సిమా లేదు, మినిమం లేదు. దాన్ని ఏమని పిలుస్తాము అంటే సాడిల్ పాయింట్ అని పిలుస్తాం అనమాట. అర్థమైందా? లెస్ దాన్ జీరో. ఒకవేళ ఈక్వల్ టు జీరో ఉంటే దాన్ని అన్డిసైడెడ్ కేస్ అంటాం, చెప్పలేం దాన్ని. అర్థమైందా? సో ప్లీజ్ నోట్ దిస్, వెరీ ఇంపార్టెంట్ నాన్న. మీకు మ్యాక్సిమం మినిమం ఏదైనా క్వశ్చన్ వచ్చినప్పుడు ముందు ఈ వర్కింగ్ రూల్ అంతా రాసేయండి. మీకు మినిమం 2 మార్క్స్ అవార్డ్ చేస్తాడు. తర్వాత గివెన్ డేటా రాసి అకార్డింగ్ టు వర్కింగ్ రూల్ ఎలా చేయాలనేది ఇప్పుడు మనం ప్రాబ్లమ్స్ పరంగా డిస్కస్ చేసుకుందాం. లెట్ us go through that, right? Please note this వర్కింగ్ రూల్ అండ్ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్. So friends, let us solve this question. Find the maxima and the minima values of x cube plus y cube minus 3axy. సో మనకి ఇచ్చినటువంటి xy వేరియబుల్ ఫంక్షన్ ఏంటి? దాన్ని మనం z అనుకోవాలి కదా. z ఈక్వల్స్ టు x క్యూబ్ ప్లస్ y క్యూబ్ మైనస్ 3axy. వర్కింగ్ రూల్లో మనం ఫస్ట్ నేర్చుకున్నది ఏంటి? PQRSTలు మనం ఫైండ్ అవుట్ చేయాలి ఫస్ట్. ఎస్ ఓ నో? సో P అంటే ఏంటి నాన్న? సో P ఇన్ ద సెన్స్ డో ఎఫ్ బై డో ఎక్స్, అవునా కదా? అంటే డో జెడ్ బై డో ఎక్స్. సో P ఈక్వల్ టు డో జెడ్ బై డో ఎక్స్. దీని వాల్యూ ఎంత వస్తుంది? విత్ రెస్పెక్ట్ ఎక్స్ చేస్తున్నాం కాబట్టి y ఈజ్ కాన్స్టెంట్, కాబట్టి దీని వాల్యూ 0. ఎక్స్ క్యూబ్కి 3x స్క్వేర్, అవునా? y ఈజ్ కాన్స్టెంట్ కాబట్టి 3ayలు అలాగే ఉంటాయి, మైనస్ 3ay. ఎక్స్కి డెరివేటివ్ 1. సో దీన్ని మనం ఈ విధంగా ఉంచుతాం, 3x స్క్వేర్ మైనస్ 3ay, రైట్? తర్వాత క్యూ వాల్యూ ఎంత? క్యూ వాల్యూ ఈజ్ నథింగ్ బట్ డో జెడ్ బై డో వై, అవునా? సో డో జెడ్ బై డో వై అంటే విత్ రెస్పెక్ట్ y చేస్తున్నాం కాబట్టి x ఈజ్ కాన్స్టెంట్, కాబట్టి 3x, ఇక దీనికి 0 వస్తుంది, దిస్ ఇస్ 3y స్క్వేర్, అండ్ x కాన్స్టెంట్ కాబట్టి 3ax అలాగే ఉంటాయి, yకి డెరివేటివ్ 1. సరిపోయిందా? తర్వాత PQR. R అంటే ఏంటి? R అంటే డో టూ జెడ్ బై డో ఎక్స్ డో వై, అవునా కదా?
సో లేదంటే సింపుల్గా మనం ఏం చెప్పచ్చు, ఆర్ అంటే వచ్చేసినటువంటి ఫంక్షనే మళ్ళీ డెరివేటివ్ చేసినా మళ్ళీ మనకి సరిపోతుంది. అంటే డో జెడ్ బై డో ఎక్స్నే మళ్ళీ ఇంకోసారి డెరివేటివ్ చేస్తే మళ్ళీ సరిపోతుంది. ఆర్ అంటే డో టూ జెడ్ బై డో ఎక్స్ టూ, నాట్ డో ఎక్స్ డో బై డో ఎక్స్ టూ, డో టూ జెడ్ బై డో ఎక్స్ టూ. అవునా, అంటే డో బై డో ఎక్స్ ఆఫ్ డో జెడ్ బై డో ఎక్స్. ఇదే కదా దీని మీనింగ్. డెరివేటివ్ చేయండి, మళ్ళీ డెరివేటివ్ చేయండి వచ్చిన దానికి. సో వాట్ డస్ ఇట్ మీన్? డో బై డో ఎక్స్ ఆఫ్ డో జెడ్ బై డో ఎక్స్ అంటే ఎంత? ఇదే కదా. సో 3x² మైనస్ 3ay, రైట్? సో సి ఫ్రెండ్స్, దీనికి y విత్ రెస్పెక్ట్ x చేస్తున్నాం కాబట్టి y ఈజ్ కాన్స్టెంట్, కాబట్టి ఇది మొత్తం 0 అయిపోతుంది. a ఈజ్ కాన్స్టెంట్, 3 ఈజ్ కాన్స్టెంట్, ఇది మొత్తం 0 అయిపోతుంది. దిస్ కెన్ బి 3 to 6x. అవునా కదా, రైట్? సో PQRలో ఫైండ్ అవుట్ చేసాం. తర్వాత STలు కూడా ఫైండ్ అవుట్ చేయాలి. S ఫార్మ్లో ఏంటి? డో టూ జెడ్ బై డో ఎక్స్ డో వై. S ఫార్మ్లో ఏంటి? డో టూ జెడ్ బై డో ఎక్స్ డో వై. అవునా? సో ఫస్ట్ సి ఫ్రెండ్స్, ఇక్కడ ఎలా చేయాలి అంటే ఫస్ట్ y చేయండి. అంటే డో బై డో ఎక్స్ ఆఫ్ డో జెడ్ బై డో వై, ఈ విధంగా చేయాలన్నమాట దీన్ని, రైట్? సో డో బై డో ఎక్స్ డో బై డో జెడ్ బై డో వై. సో డో బై డో ఎక్స్ ఆఫ్ డో జెడ్ బై డో వై ఎంత వచ్చిందన్నా? 3y² మైనస్ 3ax. అవునా? ఇప్పుడు విత్ రెస్పెక్ట్ x చేస్తున్నాం కాబట్టి y ఈజ్ కాన్స్టెంట్, ఇది 0. నాకు ఇక్కడ మిగిలేది ఏంటన్నా? మైనస్ 3a మిగులుతుంది. అవునా? x డెరివేటివ్ ఈజ్ 1 కదా. సరే, సో ఇప్పుడు t ఎంత నాన్న? t ఈజ్ నథింగ్ బట్ డో టూ జెడ్ బై డో వై స్క్వేర్, డో టూ జెడ్ బై డో వై స్క్వేర్. అవునా? అంటే డో బై డో వై ఆఫ్ డో జెడ్ బై డో వై. ఎస్ ఓ నో? సో వాట్ ఐ విల్ బి గెటింగ్? డో బై డో వై ఆఫ్ డో జెడ్ బై డో వై అంటే 3y² మైనస్ 3ax. సో విత్ రెస్పెక్ట్ y చేస్తున్నాం కాబట్టి x ఈజ్ కాన్స్టెంట్, 6y వస్తుంది. అవునా? సో దిస్ ఇస్ p, దిస్ ఇస్ q, దిస్ ఇస్ r, దిస్ ఇస్ s, దిస్ ఇస్ t. ఫైండ్ అవుట్ చేసామా? ఫస్ట్ స్టెప్ ఫైండ్ అవుట్ చేసేసాం, రైట్? సో తర్వాత స్టెప్ ఏంటన్నా? PQని 0కి ఈక్వల్ చేయాలి. సో P షుడ్ బికమ్స్ టు 0 అండ్ Q షుడ్ బి ఈక్వల్ టు 0. అంటే 3x² మైనస్ 3ay ఇట్ షుడ్ బి ఈక్వల్ టు 0. సో తర్వాత ఇంకోటి ఏంటన్నా? ఇది కూడా 0 చేయాలి. 3y² మైనస్ 3ax ఈక్వల్స్ టు 0. అవునా? సో 3x² తర్వాత మైనస్ 3ay ఈక్వల్ టు 0 అన్నప్పుడు ఇక్కడ నేను ఏది కామన్ తీయించినానా? కెన్ ఐ సి హౌ కెన్ ఐ రైట్ దిస్? మైనస్ 3ay ఈక్వల్ టు మైనస్ 3x² అని రాయొచ్చు కదా. అవునా? సో మైనస్ 3 గెట్స్ క్యాన్సిల్. వాట్ ఐ విల్ బి గెటింగ్? y ఈక్వల్ టు x² బై a. అవునా? ఎస్. సో y ఈక్వల్ టు x² బై a వచ్చింది. ఆ తర్వాత ఇప్పుడు ఈ y వాల్యూని ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. 3 into x² by a whole square minus 3ax equals to 0. What I will be getting here? 3 into x power 4 by a square minus 3ax equal to 0. So what I will be getting? See friends, 3x power 4 by a square equal to 3ax. Avuna? 3 gets cancel. ఇక్కడ x క్యూబ్ ఉంటుంది, ఒక x క్యాన్సిల్ అయిపోయి x క్యూబ్ ఈక్వల్స్ టు a క్యూబ్ మిగులుతుంది. a స్క్వేర్ ఇంటూ a ఈజ్ a క్యూబ్ కదా. అంటే దీని నుంచి మనం x ఈక్వల్ టు a అని రాయొచ్చు కదా. అవునా? ఐ కెన్ రైట్ ఇట్ యాజ్ x ఈక్వల్ టు a. సో x ఈక్వల్ టు a వచ్చింది నాన్న. సో x ఈక్వల్ టు ఇక్కడ ఇంకొకటి ఏంటి అంటే, సి ఫ్రెండ్స్ లిజన్ కేర్ఫుల్లీ హియర్. జనరల్గా ఇక్కడ 2 వాల్యూస్ వస్తాయి నాన్న. ఆ 2 వాల్యూస్ ఏంటంటే x ఈక్వల్ టు a ఒకటి, మరొక వాల్యూ కూడా వస్తుంది. అది ఎట్లా అంటే లిజన్ కేర్ఫుల్లీ. సి 3x పవర్ 4 మైనస్ a స్క్వేర్ని ఇక్కడ మల్టిపుల్ ఎల్సిఎం చేస్తే 3a క్యూబ్ x ఈక్వల్ టు 0. ax స్క్వేర్ని అటు వెళ్ళిపోతే 0 అయిపోతుంది. ఇప్పుడు మనం 3xని కామన్ తీసామనుకోండి, x క్యూబ్ మైనస్ a క్యూబ్ మిగులుతుంది. ఇప్పుడు చూడండి 2 వాల్యూస్ వస్తాయి. అవునా? అంటే 3x ఈక్వల్ టు 0, ఇది కరెక్ట్ ప్రొసీజర్. x క్యూబ్ మైనస్ a క్యూబ్ ఈక్వల్ టు 0, రైట్? సో x ఈక్వల్ టు 0 ఒక పాయింట్, x క్యూబ్ ఈక్వల్ టు a క్యూబ్ అంటే x ఈక్వల్ టు a, ఇది ఒక పాయింట్. అంటే లిజన్ ఫ్రెండ్స్, ఎప్పుడైనా ఆర్డర్డ్ పెయిర్ x, y పాయింట్స్లో ఉంటుంది. అవునా కదా? ఈ రెండింటిని జీరోస్కి ఈక్వల్ చేసినప్పుడు స్టేషనరీ పాయింట్స్ వస్తాయి కదా. స్టేషనరీ పాయింట్స్ ఏంటి? x 0 అయినప్పుడు y ఎంత? 0² బై a, ఇది 0నే.
ఎక్స్ ఏ అయినప్పుడు ఏ స్క్వేర్ బై ఏ వస్తుంది. ఎక్స్ ఏ అయినప్పుడు ఇది కూడా ఏ అవుతుంది. 0,0 ఏ కామా ఏ, రైట్. సో తర్వాత ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, మనం సెకండ్ స్టెప్ ఫినిష్ చేసాం, స్టేషనరీ పాయింట్స్ ఫినిష్ చేసాం. స్టేషనరీ పాయింట్స్ ఫినిష్ చేసిన తర్వాత పీక్యూని 0కి ఈక్వల్ చేసి స్టేషనరీ పాయింట్స్ని ఫినిష్ చేసిన తర్వాత ఆర్ఎస్టీలోకి మనం సబ్స్టిట్యూట్ చేయాలి, అవునా కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్ఎస్టీలోకి మనం సబ్స్టిట్యూట్ చేసినప్పుడు సి ఫ్రెండ్స్, ఆర్లోకి మనం సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, నాకు ఏమొస్తుంది, ఆర్ ఎట్ 0,0. ఆర్ ఎట్ 0,0 చేసినప్పుడు ఆర్ ఈక్వల్ టు 6x కదా నాన్న. సో 6xలో పాయింట్ని నేను సబ్స్టిట్యూట్ చేసినప్పుడు, బట్ ఐ డోంట్ నో నీడ్ టు యూజ్ దట్ ఆల్సో. ఆర్టీ మైనస్ ఎస్ స్క్వేర్ డైరెక్ట్గా ఫైండ్ అవుట్ చేద్దాం. ఆర్టీ మైనస్ ఎస్ స్క్వేర్. సో ఆర్టీ మైనస్ ఎస్ స్క్వేర్ కదా. ఆర్ అంటే ఎంత, 6x ఇంటూ టీ అంటే ఎంత, 6y మైనస్ ఎస్ అంటే ఎంత, ఎస్ ఈజ్ నథింగ్ బట్ -3a హోల్ స్క్వేర్. వాట్ ఐ విల్ బి గెటింగ్ 36xy మైనస్ స్క్వేర్ అంటే పాజిటివ్ 9a స్క్వేర్, అవునా. సో 36xy మైనస్ 9a స్క్వేర్ వస్తుంది. ఎట్ 0,0 అంటే x ప్లస్లో y ప్లస్లో జీరోస్ పెట్టినప్పుడు నాకు ఏమవుతుందన్నా 36 ఇంటూ 0 ఇంటూ 0 0 మైనస్ ఏ స్క్వేర్ మైనస్ 9a స్క్వేర్ వస్తుంది, అవునా. ఎట్ 0,0 మైనస్ 9a స్క్వేర్ అంటే లెస్ దాన్ 0 ఏనా, బికాస్ నెగిటివ్ టర్మ్ లెస్ దాన్ 0. ఎప్పుడైతే ఆర్టీ మైనస్ ఎస్ స్క్వేర్ అనేది లెస్ దాన్ 0 ఉందో దాన్ని ఏమని పిలుస్తాము, అటువంటి పాయింట్స్ని శాడిల్ పాయింట్స్ అని పిలుస్తాం. బికాస్ నో ఎక్స్ట్రీమం అని చెప్తాం, అవునా. అక్కడ మ్యాక్సిమా లేదు, మినిమం లేదు, రైట్. సో దిస్ ఈజ్ ద శాడిల్ పాయింట్. 0,0 ఈజ్ ఏ శాడిల్ పాయింట్, రైట్, అకార్డింగ్ టు ద వర్కింగ్ రూల్ మనం చెప్పాం. ఇప్పుడు ఏ సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి ఆర్టీ మైనస్ ఎస్ స్క్వేర్లో, నాకేమొస్తుందన్నా, సో 36 ఇంటూ ఏ మైనస్ 9a స్క్వేర్. వాట్ ఐ విల్ బి గెటింగ్ 36a స్క్వేర్ మైనస్ 9a స్క్వేర్ అంటే 27a స్క్వేరే కదా, రైట్, అవునా కదా. దిస్ ఈజ్ ఎ పాజిటివ్ నెంబర్. అయితే సో 27a స్క్వేర్ వాల్యూ మనకు వచ్చింది. 27a స్క్వేర్ ఈజ్ గ్రేటర్ దాన్ 0, అవునా కదా. అది 27a స్క్వేర్ గ్రేటర్ దాన్ 0 అని ఎప్పుడు చెప్తాము, లిసన్ కేర్ఫుల్లీ, దిస్ ఈజ్ గ్రేటర్ దాన్ 0 ఆల్వేస్. ఎందుకంటే 27 పాజిటివ్ నెంబర్, ఏ స్క్వేర్ ఈజ్ ఆల్సో పాజిటివ్ నెంబర్, గ్రేటర్ దాన్ 0 అంటే ఆర్టీ మైనస్ ఎస్ స్క్వేర్ వాల్యూ గ్రేటర్ దాన్ 0 వచ్చింది ఎక్కడ, ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర. సో గ్రేటర్ దాన్ 0 వచ్చినప్పుడు మనం ఏం చెక్ చేయాలి, 2 కేసెస్ ఉంటాయి గ్రేటర్ దాన్ 0 ఉన్నప్పుడు. ఆర్ గ్రేటర్ దాన్ 0నా ఆర్ లెస్ దాన్ 0నా అనేది మనం కన్సిడర్ చేసుకోవాలి. ఆర్ అంటే ఏంటి, 6x, అవునా కదా. ఇక్కడ ఆర్ వాల్యూ 6x కదా. ఇది గ్రేటర్ దాన్ 0నా లెస్ దాన్ 0నా, ఏ కామా ఏ పాయింట్ సబ్స్టిట్యూట్ చేస్తాం అంటే 6a వచ్చింది నాన్న. ఎట్ ఏ కామా ఏ గ్రేటర్ దాన్ 0 వచ్చినప్పుడు ఆర్టీ మైనస్ ఎస్ స్క్వేర్ మనం ఏం చెక్ చేయాలి, ఆర్ గ్రేటర్ దాన్ 0నా ఆర్ లెస్ దాన్ 0నా చెక్ చేస్తాం, ఎస్ ఓ నో. సో ఇప్పుడు చూడండి, ఆర్ వాల్యూ ఎంత, 6xలో ఈ పాయింట్ మనం సబ్స్టిట్యూట్ చేస్తే 6a వచ్చింది. 6a అనేది లిజన్, ఏ గ్రేటర్ దాన్ 0 అనుకోండి, ఏ వాల్యూ పాజిటివ్ అయింది అనుకోండి ఆర్ వాల్యూ కూడా పాజిటివ్నే. అదే ఏ వాల్యూ నెగిటివ్ అయింది అనుకోండి ఆర్ వాల్యూ కూడా నెగిటివ్నే. అంటే అది పాజిటివా నెగిటివా దేని మీద ఆధారపడుతుంది, ఏ అనే పాయింట్ మీద ఆధారపడుతుంది, అవునా. అంటే లిజన్ ఫ్రెండ్స్, ఇఫ్ ఏ ఈజ్ లెస్ దాన్ 0, ఒకవేళ ఏ లెస్ దాన్ 0 ఉందనుకోండి అప్పుడు ఆర్ లెస్ దాన్ 0నేనా, అంటే ఆ పర్టికులర్ పాయింట్ మ్యాక్సిమా, అర్థమైందా. ఏ గ్రేటర్ దాన్ 0 అయినప్పుడు ఆర్ గ్రేటర్ దాన్ 0 అయిపోతుంది కదా. అంటే ఏ గ్రేటర్ దాన్ 0 అయినప్పుడు ఆర్ గ్రేటర్ దాన్ 0 అవుతుంది. అంటే ఏ గ్రేటర్ దాన్ 0 అయినప్పుడు ద పాయింట్ ఈజ్ మినిమం. ఇట్ డిపెండ్స్, అంటే మ్యాక్సిమానా మినిమానా ఆ పర్టికులర్ పాయింట్, ఇట్ డిపెండ్స్ ఆన్ వాల్యూ ఏ, అర్థమైందా. ఈ విధంగా మనం సాల్వ్ చేస్తాం అనమాట. అయితే ఎప్పుడైతే ఇక్కడ ఏ గ్రేటర్ దాన్ 0 వచ్చిందో మనం మినిమా అని చెప్తున్నాము, ఏ లెస్ దాన్ 0 వచ్చినప్పుడు మ్యాక్సిమా అని చెప్తున్నాము కదా. ఒకవేళ ఏ మినిమం అయిందనుకోండి, సారీ ద ఫంక్షన్ ఆర్టీ మైనస్ ఎక్స్ స్క్వేర్ అనేది మనకి గ్రేటర్ దాన్ 0 వచ్చింది అండ్ ఆర్ వాల్యూ ఈజ్ గ్రేటర్ దాన్ 0 వచ్చింది, అప్పుడు మినిమం అని చెప్పాం కదా, ఆర్ ఈజ్ పాజిటివ్ అన్నాం కదా. సో ఎక్స్ కామా వైని సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది అప్పుడు, సో ఎక్స్ కామా ఏ కామా ఏ ఈ పర్టికులర్ పాయింట్ ఏదైతే ఉందో సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి, ఏ క్యూబ్ ప్లస్ ఏ క్యూబ్ మైనస్ 3 ఏ ఇంటూ ఏ క్యూబ్ వస్తుంది
2a³ minus 3a³ which is nothing but minus a³ which is less than 0. అంటే ఫంక్షన్ వాల్యూ అనేది నెగిటివ్ రెఫరెన్స్ లైన్కి కింద ఉంటుందన్నమాట, -a³. దిస్ ఈజ్ ద మినిమం వాల్యూ. మినిమం అనే పాయింట్, ఇది మినిమం పాయింట్ నానా, ఏ మినిమం పాయింట్ అయినప్పుడు వాల్యూ ఎంత ఉంది, -a³ ఉంది. అర్థమైందా? అదే మ్యాక్సిమం అయినప్పుడు ఎంత ఉండొచ్చు, a<0 కదా, a<0 అంటే నెగిటివ్ అని తీసుకుంటాం కదా. సో నెగిటివ్ అని తీసుకున్నప్పుడు మనం ఏం వస్తుంది అంటే, లిసన్ కేర్ఫుల్లీ హియర్, సి ఫ్రెండ్స్, అప్పుడు మనం ఏం తీసుకోవాలి, పాయింటే తీసుకోవాలి. వాట్ ఈస్ దట్ పాయింట్, a, సో మ్యాక్సిమం ఎప్పుడు a<0 ఉండి r<0 ఉన్నప్పుడు మ్యాక్సిమం, అవునా కదా. అప్పుడు a పాయింట్ సబ్స్టిట్యూట్ చేస్తే a³ వన్స్ అగైన్ a³ ప్లస్ a³ మైనస్ 3a³ ఈజ్ నథింగ్ బట్ వన్స్ అగైన్ మైనస్ a³ వస్తుంది, అవునా కదా. అంటే మ్యాక్సిమం ఉన్నప్పుడు కూడా -a³ దాని యొక్క మ్యాక్సిమం వాల్యూ, అర్థమైందా. సో కానీ 0,0 దగ్గర అసలు నో ఎక్స్ట్రీమా అనమాట. అక్కడ మ్యాక్సిమా లేదు, మినిమా లేదు. a దగ్గరే ఇట్ డిపెండ్స్ ఆన్ ద వాల్యూ ఆఫ్ a, వెదర్ ఇట్ ఈస్ మ్యాక్సిమా ఆర్ మినిమా, ఇట్ డిపెండ్స్ ఆన్ ద వాల్యూ ఆఫ్ a. అర్థమైందా? ఈ విధంగా మనం చేస్తాం అనమాట మ్యాక్సిమా అండ్ మినిమా మీద ప్రాబ్లమ్స్. రైట్ ఫ్రెండ్స్, ప్లీజ్ నోట్ దిస్. ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ లెక్చర్. ప్రాబ్లమ్స్ని మళ్ళీ చేస్తూ ఉంటే మీకే అర్థమవుతుంది ఖచ్చితంగా. రైట్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ రిగార్డింగ్ మాక్సిమా అండ్ మినిమా ఆర్ ఎనీ multivariable calculus, please do message in our Telegram channel. See you in the next session. Take care. Bye-bye.